అభివృద్ధి కొరకు చివరి శ్వాస వరకు పోరాడిన మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని రాష్ట్ర పశుసంవర్ధక సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ గుర్తు చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేటలోని వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజారంజక పాలన రాజశేఖర రెడ్డి చేపడితే తండ్రి సేవలను మైమర్పించే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సేవ చేసి చూపించాడని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. భారతదేశంలో ఎవరైనా చెప్పుకోవాలంటే మొట్టమొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణించిన ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుగా, చిరంజీవిగా ఈరోజు కూడా ప్రతి ఒక్క గుండె చప్పుడు కూడా రాజశేఖర రెడ్డిని స్మరిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని రంగాలు, ఏ రంగం చూసినా ఆయన పరిపాలించిన కాలంలో అదొక స్వర్ణయుగం, గుప్తల యుగంగా చెప్పుకోవచ్చు. స్వర్ణయుగం అంటే అందరికీ, ప్రతి ఒక్క అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించటమే కాకుండా ప్రజా కార్యక్రమాలు కానీ, రోడ్లు కానీ అన్ని కార్యక్రమాలు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికే చెప్పవచ్చు. ఆయన పరిపాలన కాలంలో రాష్ట్రంలోనే విప్లవాత్మకమైన మార్పులు చేసుకుని వచ్చారు. వ్యవసాయ రంగం చూస్తే వ్యవసాయదారులకి ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశ చరిత్రలో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పవచ్చు. అలాగే జలయజ్ఞం పేరిట పులిచింతల, పోలవరం, హంద్రీనివా ఇలాంటి ప్రాజెక్టులు రాష్ట్రంలో అన్నిటినీ శ్రీకారం చుట్టి వాటిని అమల్లోకి తెచ్చిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఇకపోతే ఆరోగ్యశ్రీ, పేదవాడు ఆరోగ్యం బాగలేకుంటే కార్పొరేట్ హాస్పిటల్లో గడప తొక్కారు. ఎందుకంటే పేదవాడు ప్రభుత్వ హాస్పిటల్కి పోలేక, అతని వ్యాధి నయం చేసుకోలేక మరణిస్తూనే ఉన్నారు. అలాంటి సమయంలో ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టి 108, 104ని ఏర్పాటు చేసి ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ వైద్యం అందే విధంగా పేద ప్రజల గుండెల్లో పేదస్మరణీయంగా మిగిలిపోయాడు. అలాగే విద్య విషయంలో పేద కులాలు అంతకుముందు ఒక ఉన్నతి వర్గాలు, సంపన్న కుటుంబాలే ఇంజనీరింగ్, మెడిసిన్ చేయటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు రావటం వల్ల ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలు కూడా ఇంజనీరింగ్ అయితేనేమి, మెడికల్ సీట్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, ఈరోజు సాఫ్ట్వేర్ రంగం వృద్ధిలోకి వచ్చిందంటే రాజశేఖర రెడ్డి దయ వల్ల, ఫీజు రియంబర్స్మెంట్ వల్ల అందరూ ఉన్నత విద్యలను అభ్యసించి ఇలా ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. ఇకపోతే రాజశేఖర రెడ్డి గారు మన జిల్లాకు వస్తే సెజ్జలు, మాంబాట్ అయితేనేమి, శ్రీ సిటీ సెజ్జలు అయితేమి, అసలు సెజ్జలు శ్రీకారం చుట్టింది రాష్ట్రంలో మొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాగే నెల్లూరులో విద్యుత్ సంస్కరణ చేస్తూ విద్యుత్ సమస్య ఉండకూడదని ఏపీ జెన్కో అయితేనేమి,
5 పవర్ ప్లాంట్లు పెట్టి నెల్లూరులో భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండకూడదని తలంచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మన మధ్య లేడని అంటే నమ్మలేకపోతున్నాం. ఆయన చేసిన సంక్షేమ పథకాలు, పేద ప్రజలకి ఇచ్చిన ఉద్యోగ అవకాశాలు అయితేనేమి అన్నీ కూడా ఇయాలటి కూడా ఆయన పేద ప్రజల గుండెల్లో చిరంజీవిగానే ఉన్నాడు. ఇకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డికి ధీటుగా, ఆయన కంటే మిన్నగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకొక 2 అడుగులు ముందుకేసి ఎప్పుడు లేని విధంగా పేద ప్రజలకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అన్ని ఆరోగ్య విషయంలో అయితేనేమి, అలాగే విద్యా విషయంలో అయితేనేమి, అలాగే డ్వాక్రా మహిళలు అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి అన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హాస్పిటల్ విషయాలకు వస్తే ప్రతి మండల కేంద్రంలో కూడా అత్యాధునికమైన హాస్పిటల్ ఏర్పాటు చేసి అక్కడే ఆపరేషన్స్ అన్ని చేసే విధంగా నెల్లూరు కార్పొరేట్ హాస్పిటల్లో పోకుండా గ్రామాల్లోనే ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు పెట్టి గ్రామాల్లోనే వ్యాధిని నిర్ధారించి అలాంటి మహోత్తర కార్యక్రమాలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే చెప్పవచ్చు. అలాగే విద్యా సంస్కరణలు చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పవచ్చు. ఎందుకంటే పేద విద్యార్థులు కూడా ఈ పోటీ ప్రపంచాన్ని, ఈ గ్లోబల్ ప్రపంచాన్ని ఎదుర్కొనే విధంగా ఆయన గ్రామ స్థాయిలో నుంచి ఎలిమెంటరీ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ స్థాయి విధంగా స్కూల్లోనే కంప్యూటర్స్ అయితేనేమి, బల్లలైతేనేమి, అలాగే గ్రీన్ బోర్డ్ అయితేమి, వాటర్ సౌకర్యం అయితేమి, టాయిలెట్స్ అయితేమి, కార్పొరేట్ స్కూల్ ధీటుగా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి ఈ క్రాప్ విధానం ప్రవేశపెట్టి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు భరోసా గ్రామాల్లోనే రైతుల వద్దకే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు వరి కోతలు మొదలయ్యి ఈ క్రాప్ విధానం లేదు, ఎక్కడ కూడా ప్రభుత్వం ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. సీజన్ స్టార్ట్ అయింది, రైతుల్ని రైస్ మిల్లర్ల చేతిలో పెట్టారు. వాళ్ళు ఈరోజు పుట్టి 1400, 1500 వాళ్ళు ఇచ్చే భిక్షంతో రైతులు తీసుకుంటున్నారు. ఇంకా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయినా కూడా మీరు ఇంకా ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్య వైఖరితో ఎందుకున్నారు? కలెక్టర్ గారిని అడుగుతున్నా, కొనుగోలు కేంద్రాలని ఎందుకు ఏర్పాటు చేయలేదని కూడా ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ధాన్యానికి రైతుకి గిట్టుబాటు ధర లేక మీరు 3 లక్షల ఎకరాలు ఐఏబీ మీటింగ్లో వేసుకోమని రైతులకు చెప్పినప్పుడు ఇంచుమించు ఈ ఖరీఫ్ సీజన్లో 10 లక్షల పుట్లు ధాన్యం వస్తుంది. రైతులు ఇప్పటికే నష్టపోతున్నారు. ఎందుకంటే ఈ 15,000, 14,000 కొనుగోలు ద్వారా పుట్టికి ఇంచుమించు 700 రూపాయలు రైతులు నష్టపోతున్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఈ స్మార్ట్ మీటర్లు కూడా రైతాంగానికి పెట్టేదానికి, ఇళ్లల్లో పెట్టేదానికి కూడా ప్రభుత్వం చూస్తుంది. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అంబానీ ఆదాని మీటర్లు, దీనికి మీరు ఇప్పుడు ఫోన్కి ఎట్లా రీఛార్జ్ చేసుకుంటారో మీటర్లు కూడా మీరు రీఛార్జ్ చేసుకునే విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ రీఛార్జ్ వల్ల ఒకవేళ ఈ గంటలో మనం కట్టలేకపోతే మీకు కరెంట్ ఉండదు. ప్రజలకి చాలా ఇబ్బంది అయిన కార్యక్రమం. ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని కొనసాగించడం చాలా దారుణమైన విషయం. అంబానీ వాళ్ళ చేతుల్లో ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం ప్రభుత్వ నిరంకుశ ధోరణిలో వాళ్ళ ఆధిపత్యం అంబానీ చేతుల్లోకి ఇచ్చే విధంగా ఇది ఉంది. కనుక స్మార్ట్ మీటర్ల విషయంలో ప్రజలంతా కూడా బిగించుకోకూడదని అందరూ కూడా తిరస్కరించండి. మీరెప్పుడు కూడా
మీ పొలాల్లోనే కాదు, ఇళ్లలో కూడా స్మార్ట్ మీటర్లు పెట్టుకోకుండా అందరూ ఒక ఉద్యమంలాగా మీరు కొనసాగించాలని కోరుకుంటున్నా. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం, ఇన్ని పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఆయన్ని తలుచుకుంటున్నారు. ప్రతి నెలలో పేదవాడి ఇంటికి తలుపు తట్టి ఏదో పథకం ద్వారా ప్రజలకి అందుబాటులో వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ బిడ్డలను చదివించుకునేదానికి ఇవాళ ఫీజు రీయింబర్స్ ఇచ్చే పరిస్థితి కూడా ప్రభుత్వం లేదు. కనుక ఈ ప్రభుత్వ విధానాలన్నీ కూడా మేము ఎండగడతాం. ప్రజల కోసమే పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరినీ కలుసుకోవటం, మిమ్మల్ని అందరినీ చూడటం, ఆయన అందరం కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది.